హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ ఏఐ తెలుగు ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఈరోజు మనం చూసుకుందాం. సో మొదటిగా టాపిక్లోనికి వెళ్తే ఆటోమేషన్ అనేది ఫస్ట్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆటోమేషన్ అంటే ఏంటి అంటే ఒకప్పుడు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయాలన్నా, దాని గురించి మనం తెలుసుకోవాలన్నా మన దగ్గరలో ఉన్న లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ తీసుకొని చదివి మనం నాలెడ్జ్ గెయిన్ చేసేవాళ్ళం. కానీ తర్వాత రోజుల్లో ఏం జరిగింది అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది లాంచ్ చేయబడింది. దాంట్లో వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉండడం వల్ల మనకు కావాల్సిన టాపిక్ గురించి రీసెర్చ్ చేసి తెలుసుకోగలుగుతున్నాం. ఈ ఏ అనేది దానికి అడ్వాన్స్డ్ వర్షన్ లాంటిది. దీంట్లో ఏం జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనకు కావాల్సిన టాపిక్ గురించి మనం బ్రీఫింగ్ అనేది ఇస్తే అది చాలా యాక్యురేట్గా ఆ డేటా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆటోమేషన్ అనేది జరిగింది ఎందులో అంటే రీసెర్చింగ్ ఆఫ్ ఎనీ టాపిక్స్ కానీ ఏదైనా తెలుసుకోవాలి అంటే ఏదైనా సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలి అంటే అది మనకి చాలా సులువుగా దొరకడం మనం మొదలైంది. ఇంకా ఈ ఆటోమేషన్ ఎందులో చూడొచ్చు అంటే మనం అనేక డిపార్ట్మెంట్స్లో మనం చూడొచ్చు, కానీ అందులో ఒకటైన ఏంటి అంటే ఎడిటింగ్లో మనం చూడొచ్చు. ఎడిటింగ్లో ఏం జరుగుతుంది అంటే ఒకప్పుడు ఫోటోని ఎడిట్ చేయాలంటే మనకి చాలా యాప్స్ అనేవి కావాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు కేవలం ఒకే యాప్ ఏ ఇంటిగ్రేషన్తో ఉన్న ఒక్క యాప్లో మన ఫోటో ఎడిటింగ్ అనేది పూర్తి చేసుకోగలుగుతున్నాం. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. మనం వర్క్ చేసేటప్పుడు మనకి మధ్యలో బ్రేక్స్ కావాలి. మనం హ్యూమన్ మైండ్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు మనకి బ్రేక్స్ ఇంటర్వెల్స్ అనేవి కావాలి. మనకి లంచ్ బ్రేక్ ఉంటుంది, టీ బ్రేక్ ఉంటుంది. మనం ఫ్రెండ్స్తో రిలేషన్షిప్స్ అనేవి మనకు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవడం వల్ల ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఈ ఎఫిషియన్సీ విషయంలో ఈ ఏ అనేది మనకంటే ముందంజలో ఉందని చెప్పొచ్చు. మనకి కావాల్సిన పనిని సమయానికి అది ముగించి మనకి ఇస్తుంది. ప్రొడక్టివిటీ అనేది కూడా అదే విధంగా ఎక్కువ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఎన్హాన్స్డ్ డిసిషన్ మేకింగ్లో ఇది మనకంటే ఎంతగానో ముందుంటుంది. ఏ విధంగా అంటే మనకి ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి అంటే మనకున్న నాలెడ్జ్ని బట్టి, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం డిసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఒకరు నా దగ్గరికి వచ్చి నాకు ఇలాంటి సింటమ్స్ ఉన్నాయి, ఇది ఫీవరా ఏంటి, దీనికి కారణం ఏంటి అని చెప్తే నాకు తెలిసినంత వరకు నా సర్కిల్లో ఉన్నదాన్ని బట్టి నేను సలహా అనేది ఇస్తాను. కానీ ఈ ఏం చేస్తుందంటే పాస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ గ్యాదర్ చేసి పాస్ట్లో దాని దగ్గర ఉన్న డేటా అంతటిని తీసుకొని దాన్ని బట్టి ఆ డిసిజన్ అనేది తీసుకుంటుంది. కాబట్టి డిసిజన్ మేకింగ్లో కూడా అది మనకంటే ముందుగా ఉంటుంది. ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్గా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ 3 అడ్వాంటేజెస్ కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయి. సేఫ్టీ అనేది పెరుగుతుంది, రిస్క్ అసెస్మెంట్ అనేది మనకంటే ఎక్కువగా ఏఐ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్లోకే వస్తాయి. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ఇది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి పాయింట్ జాబ్ రిప్లేస్మెంట్. మనందరం భయపడుతున్నట్లుగానే జాబ్ రిప్లేస్మెంట్ ఉంటుందా అంటే ఉంటుంది. మన ప్లేస్ని అది రిప్లేస్ చేయొచ్చు, కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఇది బాగా అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక చిన్న సినారియో చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే ఒకప్పుడు కార్లు కనిపెట్టక ముందు గుర్రాన్ని వాహనాలుగా వాడేటప్పుడు ఏం జరిగేది అంటే అక్కడ జాబ్ క్రియేషన్ ఏ విధంగా ఉండేది అంటే గుర్రాన్ని నడిపేవాడు ఉండాలి, గుర్రానికి గడ్డి వేసేవాడు ఉండాలి, అలాగే గుర్రానికి మెయింటెనెన్స్కి కావాల్సిన డబ్బులు సంపాదించేవాడు కూడా ఉండాలి. కానీ కారు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే కారు వచ్చిందో వీళ్ళందరి ఉద్యోగాలు పోయాయి. గుర్రం మీద వెళ్లాల్సిన ఎప్పుడైతే కార్లు కొనుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు పోయాయి. కానీ వీళ్ళందరిలో అప్డేట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే అది ఉద్యోగాలు కేవలం పోలేదు, కానీ ఇంకా చాలా ఉద్యోగాలు అనేవి క్రియేట్ అయ్యాయి. కార్కు ఒక డ్రైవర్ కావాలి, కార్ పార్ట్స్ తయారు చేయడానికి కొన్ని కంపెనీకి వర్కర్స్ కావాలి, కార్ మెయింటెనెన్స్ని కార్ డిజైన్ చేయడానికి ఇంజనీర్స్ కావాలి, కార్ మెయింటైన్ చేయడానికి ఇక్కడ వర్కర్స్ కావాలి. ఇదంతా జాబ్ క్రియేషన్లో ఒక భాగమే కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కేవలం ఉద్యోగాన్ని పోవు, కానీ ఉద్యోగాలు ఏ వల్ల రావడం కూడా జరుగుతుంది. అప్పుడు వాళ్ళు భయపడి అలా ఉండిపోతే వాళ్ళకి ఉద్యోగం పోయేది. కానీ వాళ్ళు ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసుకుంటారో ఈ యొక్క డిసడ్వాంటేజ్ని మనం దాటగలుగుతాం. ఇంకొకటి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే జాబ్ రిప్లేస్మెంట్ అని అన్నావు కదా, అసలు ఏ వల్ల ఎలాంటి జాబ్స్ మనకి వచ్చే అవకాశం ఉన్నాయి అంటే నిజమే, ఏ వల్ల కొన్ని ఉద్యోగాలు పోతూ ఉంటాయి. సో మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ఈ జాబ్ రిప్లేస్మెంట్ అనేది మనకి ఒక డిసడ్వాంటేజ్గా ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
మరి ఒక విషయం ఏంటి అంటే ఎలాంటి జాబ్స్ ఫ్యూచర్లో క్రియేట్ అవుతాయి ఈ ఏఐ డెవలప్మెంట్ వల్ల అనేది ఒక పర్టిక్యులర్ వీడియో చేద్దాం, ఎందుకంటే అది కొంచెం వ్యాష్ సబ్జెక్ట్. రెండవదిగా ఏంటి డిసడ్వాంటేజ్ అంటే ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్. మనం చూసుకున్నట్లయితే మనం చాలా ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. ఒక ట్రైన్ బ్రేక్స్ ఫెయిల్ అయిన ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటే దాని ముందు 2 పట్టాలు ఉంటాయి. ఒక పట్టాల మీద 10 మంది అక్కడ పడుకున్నట్లుగా, ఒకవైపు ఒకరు పడుకున్నట్లుగా. దీంట్లో ఎవరిని కాపాడదాం అనే ఒక మనిషిని ప్రశ్న అడిగినప్పుడు, అదే పక్కనున్న ఏఐని ప్రశ్న అడిగితే వారింటికి ఇచ్చే జవాబు చాలా భిన్నంగా ఉంటుంది. ఒక మనిషిని అడిగినప్పుడు ఏం చెప్తాడు అంటే, అక్కడ ఉన్న 10 మందితో పాటు ఇక్కడున్న ఒకరిని కూడా కాపాడడానికి ప్రయత్నిస్తాడు మనిషి. కానీ ఏఐ ఏం చేస్తుందంటే దానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒకరి కంటే 10 మందిని కాపాడడం ప్రాముఖ్యం కాబట్టి వాళ్ళని కాపాడి ఈ ఒక్కరిని చంపేస్తుంది. ఈ ఒక్కరి వైపు ఆ ట్రాక్ను మన్నించడం వల్ల వాళ్ళు చనిపోతారు. ఈ జడ్జిమెంట్ ఏఐ ఇచ్చిన జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్లో మనిషి యొక్క ఎమోషన్ అనేది ఇక్కడ మిస్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఈ ఎమోషన్ మిస్ అవ్వడం అనేది, హ్యూమన్ జడ్జిమెంట్ అనేది ల్యాక్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏంటి అంటే ప్రైవసీ మిస్ అవుతుంది. మనందరికీ తెలుసు, మనం గూగుల్లో ఒక ఐటెం సెర్చ్ చేస్తే అది యూట్యూబ్లో కనిపిస్తుంది, ఫేస్బుక్లో కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది బై నౌ అని చెప్పి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే అది ఏ ఆల్గరిథంలో ఉన్న మ్యాజిక్ అన్నమాట. అది ఏం చేస్తుందంటే మనం సెర్చ్ చేసిన ఆ డేటాని అది అనేకమైన వెబ్సైట్స్లో ఉంచడం వల్ల ప్రతి ఒక్క వెబ్సైట్ మనకి ఏం కావాలి అనేది పర్సనలైజేషన్ చేసి మనకి చూపించడం జరుగుతుంది. ఒక మొబైల్ కోసం వెతికితే ప్రతి యాప్లో అదే ఉంటుంది, ఒక షర్ట్ కోసం వెతికితే ప్రతి యాప్లో అదే ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవసీ బ్రీచ్ అనేది కూడా జరుగుతుంది. ఇది ఒక గొప్ప డిసడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ప్రైవసీ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. దాన్ని బ్రీచ్ చేసి ఈ ఏఐ ఒక గొప్ప డిసడ్వాంటేజే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే లిమిటెడ్ క్రియేటివిటీ. మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క క్రియేటివిటీ అది అనంతమైనది, అది అన్లిమిటెడ్. మనం ఆలోచించే కొద్దీ, మనం నేర్చుకునే కొద్దీ మన యొక్క క్రియేటివిటీ రోజు రోజుకి పెరుగుతుంది. కానీ ఈ ఏఐ యొక్క క్రియేటివిటీ అనేది లిమిటెడ్గానే ఉంటుంది. లిమిటెడ్ క్రియేటివిటీ అనేది ఎందుకు ఉంటుంది అంటే దానికి ఉన్న డేటాను బట్టి మాత్రమే అది ఎండ్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మనం డిసడ్వాంటేజ్ చూసాం, అడ్వాంటేజెస్ చూసాం. వీటిలో ఏది మనకి ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలి. ప్రతి దానికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ మనం డిసడ్వాంటేజెస్ని లిమిటెడ్గా ఉండి అడ్వాంటేజెస్ అన్లిమిటెడ్గా ఉంటే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మనం అడ్వాంటేజెస్ తెలుసుకున్నాం, డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకనూ ఎక్స్ప్లోర్ చేసి ఎలాంటి జాబ్స్ క్రియేట్ అవుతాయి, దానివల్ల మన యొక్క హ్యూమన్ లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది కూడా రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం. Please subscribe to our channel. Signing off. Bye.